Hi friends, welcome back to another video on AWS Cloud. Myself Rakesh Tanenki and I'm a cloud professional working in the cloud industry for the last 5 years. So without any delay, so let's get on to the today's topic. So ఇవాళ ఈ టాపిక్లో మనం ఏం మాట్లాడుతున్నామంటే AWS Lambdaకి సంబంధించి AWS రిలీజ్ చేసినటువంటి ఒక న్యూ ఫీచర్ గురించి మాట్లాడుతున్నాం. సో మీలో చాలామంది నన్ను అడిగేటప్పుడు రియల్ టైం ప్రాబ్లమ్స్, రియల్ టైం సినారియోస్ కూడా చెప్పమని అడుగుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునేవే చెప్పినవి. బట్ అయినా కూడా ఈ ల్యాండా ప్రాబ్లం అనేది స్పెసిఫిక్గా AWS డెవలపర్స్కి ఉన్నటువంటి ఒక పెద్ద తలనొప్పి. సో AWS Lambda ఎన్విరాన్మెంట్లో అంటే ఎవరైతే AWS సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్లో AWS Lambda సర్వీస్తో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం ఈజ్ కాల్డ్ అంటే అది కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం. సో ఈ కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అనేది ఎవరికి వస్తుంది ఎక్కువ? సో అంటే ల్యాండాలో ఎన్ని టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? సో బిఫోర్ గెటింగ్ ఆల్ టు దిస్ టాపిక్ మనం ఏం చేద్దామనంటే అసలు ల్యాండా అంటే ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ల్యాండా గురించి తెలియకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఇక్కడ ల్యాండా గురించి మనం ఏం మాట్లాడుతున్నాం అంటే కోల్డ్ స్టార్ట్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం. ల్యాండాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ రన్ టైమ్స్ ఏంటి అని అంటే పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, నోడ్.js ఉంటుంది, అట్లా .NET ఉంటుంది, అట్లా డిఫరెంట్ టైప్స్ ఒక 6-7 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంకా కావాలి అంటే కస్టమ్ రన్ టైమ్స్ని కూడా మనం యాడ్ చేసుకునే పాసిబిలిటీ అయితే AWS Lambda ఎన్విరాన్మెంట్లో ఉంది. అయితే ఎగ్జాక్ట్లీ ఈ కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటి అని అంటే చూడండి, AWS Lambda ఎన్విరాన్మెంట్ అంటే అది ఒక సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్. సో సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది, మీరు ఒక రిక్వెస్ట్ అనేది పాస్ చేయగానే అది ఎగ్జిక్యూట్ చేసి మనకి రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని అంటే కానీ మనం ఏమంటున్నాం, ఇది ఒక సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ ఒక సర్వర్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ రన్ అవుతూ ఉండదు. ఎప్పుడు రన్ అవుతుంది అని అంటే ఎవరైతే రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నారో ఈ రిక్వెస్ట్ అనేది పంపించినప్పుడు AWS వాడు ఏం చేస్తాడు అని అంటే ఈ ల్యాండా సర్వీస్లో ఉన్నటువంటి ఒక కంటైనర్ అనేది లాంచ్ చేసి ఈ కంటైనర్లో మీరు అప్లోడ్ చేసినటువంటి మీ కోడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేసి దెన్ వచ్చినటువంటి రెస్పాన్స్ని ఈ రెస్పాన్స్గా ఎండ్ యూజర్కి మనం షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది AWS వాడు చేసేటువంటి ప్రాసెస్. అయితే ఇది ఒక సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక్కడ మనకి కంటైనర్ లాంచ్ అయ్యే టైం ఉంటుంది చూసారా, ఈ కంటైనర్ అనేది బై డిఫాల్ట్గా లాంచ్ అయ్యి ఉండదు. ఎప్పుడైతే ఒక యూజర్ అనేవాడు ఒక రిక్వెస్ట్ అనేది స్టార్ట్ చేస్తాడో అది స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఒక కంటైనర్ అనేది లాంచ్ అవుతుంది. ఈ కంటైనర్ లాంచ్ అయిన తర్వాత మాత్రమే మీ కోడ్ ఇందులో ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజర్ పంపించిన పేలోడ్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ రెస్పాన్స్ అనేది బయటకు వెళ్తుంది. సో ఇక్కడ ఈ కంటైనర్ అనేది ఉంది చూసారా, ఈ కంటైనర్ అనేది లాంచ్ అవ్వాలి అని అంటే సో దీనికి కొంత ఇనీషియలైజ్ టైం అంటారు, ఇనీషియలైజేషన్ టైం. సో ఈ ఇనీషియలైజేషన్ టైంలో ఏం జరుగుతుంది అని అంటే మీ యొక్క రన్ టైంని ఇది బూటప్ చేస్తుంది. చూడండి, మనం ఒక సిస్టమ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ సిస్టమ్ అనేది పూర్తిగా కూడా స్టార్ట్ అవ్వడానికి కొంత బూటింగ్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ బూటింగ్ సైకిల్ కొత్త ల్యాప్టాప్స్ అయితే కనుక తక్కువ టైం తీసుకుంటుంది, పాత ల్యాప్టాప్స్ అయితే కనుక ఎక్కువ టైం తీసుకుంటుంది. సో సేమ్ అట్లనే ఇక్కడ అసలు సర్వరే లేదు. మనం మెన్షన్ చేసిన పైథాన్ 3.6 3.9 లేకపోతే జావా 8 జావా 11 అన్న దాన్ని బట్టి వీడు ఒక కంటైనర్ అనేది లాంచ్ చేస్తాడు. మరి ఈ కంటైనర్ లాంచ్ చేసినప్పుడు ఇందులో కూడా ఆ లాంగ్వేజ్కి సంబంధించిన లైబ్రరీస్ అనేది లోడ్ అవ్వాలి. సో ఆ లోడ్ అవ్వడాన్ని మనం ఇనీషియలైజేషన్ టైం అని అంటాం. సో ఈ ఇనీషియలైజేషన్ టైం అనేది సో ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనిని ఈ ఇనీషియలైజేషన్ టైంనే మనం కోల్డ్ స్టార్ట్ అని అంటాం. అయితే ఈ కోల్డ్ స్టార్ట్ అండ్ ఇనీషియలైజేషన్ టైం మనం చేసే ఎవ్రీ రిక్వెస్ట్కి కూడా ఉంటుందా అని అంటే ఎవ్రీ రిక్వెస్ట్కి కూడా ఈ ఇనీషియలైజేషన్ టైం అనేది అయితే ఉండదు. సో దేనికి ఉంటుంది అని అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ కాల్ చేస్తామో ఆ ఫస్ట్ కాల్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఇనీషియలైజేషన్ టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఒక ఫస్ట్ రిక్వెస్ట్ అనేది స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే AWS వాడు కంటైనర్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ మాత్రమే ఇనీషియలైజేషన్ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యూజర్ సెకండ్ కాల్ చేశాడు అనుకోండి, సెకండ్ కాల్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఫాస్ట్గా ఇదే కంటైనర్లోకి వెళ్ళి సేమ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ ఇనీషియలైజేషన్ టైం అనేది ఉండదు అనమాట. సో ఒక కంటైనర్ అనేది లాంచ్ అవ్వాలి లేకపోతే ఒక ల్యాండా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే మనకు టోటల్గా 3 ఫేజెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇనీషియలైజేషన్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇన్వోక్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చేసి షట్ డౌన్ ఫేజ్. సో ఇనీషియలైజేషన్ ఫేజ్లో మొత్తం రన్ టైమ్ని, కోడ్ని, మీ లైబ్రరీస్ని, లేయర్స్ని అన్నింటినీ కూడా లోడ్ చేసి పెడుతుంది. సెకండ్ది వచ్చేసి వన్స్ ఇది కంప్లీట్గా అప్ అండ్ రన్ అవుతున్నప్పుడు మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో ఆ ఇన్పుట్ని తీసుకెళ్ళి ఈ ఫంక్షన్ని ట్రిగ్గర్ చేస్తుంది.
ఇన్వోక్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వోకేషన్. ఎప్పుడైతే మన కోడ్ ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వోక్ స్టేట్. అండ్ వన్స్ ఈ ఇన్వోకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇట్లా కాన్సిక్వెంట్ రిక్వెస్ట్స్ అనేవి రాకుండా ఉంటాయో సో అప్పుడు ఈ కంటైనర్ అనేది AWS కిల్ చేసేస్తుంది. ఎందుకంటే మరి అక్కడ ఎటువంటి ప్రాసెస్ జరగనప్పుడు ఇది సర్వర్లెస్ కంప్యూటింగ్ కాబట్టి ఎప్పుడైతే అక్కడ యూజర్ అనేది వాడు ఎవడు యూజ్ చేయట్లేదో సో దాన్ని మనం AWS వాడైతే షట్ డౌన్ చేసేస్తాడు ఆఫ్టర్ సమ్ టైం. సో దీనిని షట్ డౌన్ ఫేజ్ అని కాల్ చేస్తాం. అదే మనకి కంటిన్యూస్గా రిక్వెస్ట్ వస్తున్నాయి అనుకోండి, ఇట్లా కంటిన్యూస్గా రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి అనుకోండి, సో ఈ కంటైనర్తో పాటు దీన్ని స్కేల్ అప్ చేయడానికి AWS వాడు ప్యారలల్గా ఇంకో కంటైనర్ అనేది లాంచ్ చేస్తాడు. అట్లా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని టోటల్గా మనకు వచ్చేటువంటి లోడ్ అంతా కూడా హ్యాండిల్ చేసేదానికి వాడు ఇట్లా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంటాడు. అయితే నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అనేది ఎంతవరకు లాంచ్ అవుతాయి అన్నది మన అకౌంట్లో ఉన్న కాన్కరెన్సీ లిమిట్ని బేస్ చేసుకుని ఈ కాన్కరెంట్గా ఈ ప్యారలల్ కంటైనర్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ రిక్వెస్ట్ అనేవి స్టాప్ అయిపోతాయో అప్పుడు దెన్ దీస్ కంటైనర్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద షట్ డౌన్ ఫేస్. సో ఈ కంటైనర్స్ అన్నిటిని కూడా AWS వాడు కిల్ చేసేస్తాడు. సో ఇది టోటల్గా AWS లాంబ్డాలో ఉన్నటువంటి 3 phases. ఈ 3 phasesలో మనకి కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ ఫేజ్ వల్ల మనకి కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అయితే రావడం అయితే జరుగుతుంది. మరి కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్ని ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఏ లాంగ్వేజ్ డెవలపర్స్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుంది అని అంటే పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే పైథాన్లో ఈ ఇనిషియలైజేషన్ టైం అనేది మోస్ట్లీ 1-2 seconds ఉంటుంది. ఒకవేళ కనుక మనం హెవీ లైబ్రరీస్ యూజ్ చేస్తే లైక్ డేటా సైన్స్ లైబ్రరీస్ లైక్ పాండాస్ కానీ లేకపోతే నంపై కానీ సో ఇటువంటి హెవీ వెయిటెడ్ లైబ్రరీస్ మనం యూజ్ చేసినప్పుడే అది ఒక 3-4 secondsకి వెళ్ళొచ్చేమో కానీ పైథాన్ అనేది. బట్ యూజువల్గా పైథాన్ అయితే 1-2 secondsలో అయితే మనకి కంప్లీట్ చేస్తుంది. అట్లనే నోట్ చేసి తీసుకున్న మనకి ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అయితే వస్తుంది, అక్కడ కూడా 1-2 seconds పడుతుంది. బట్ మనం జావా డెవలపర్స్ కనుక తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అనేది జావా డెవలపర్స్ హెవీగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకని అనంటే వాళ్ళకి ఫస్ట్ ఇన్వొకేషన్కి తీసుకునే టైం ఎంత అని అంటే 6-10 seconds ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. సో ఎవరికి అని అంటే జావా డెవలపర్స్కి. ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా ఎవరికి ఉంది అని అంటే జావా డెవలపర్స్కి వాళ్ళు మేజర్గా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. ఇది కూడా మేము ఇన్ హౌస్లో మేము డెవలప్ చేసే ప్రొడక్ట్స్కి వాటికి కూడా ఎక్కడైతే జావా యూస్ చేస్తూ ఉంటామో అక్కడ ఈ లేటెన్సీ అనేది మేము ఫేస్ చేస్తూ ఉంటాం. సో అక్కడ మేజర్గా 6-10 seconds బేస్డ్ ఆన్ అక్కడ కూడా జావా లైబ్రరీస్ ఎన్నైతే యూస్ చేస్తాం, ఏ లేయర్స్ అయితే యూస్ చేస్తాం, అక్కడ కూడా హెవీ వెయిటెడ్ అయితే 6-10 కాకుండా ఇంకా బియాండ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇటువంటి 6-10 seconds అంటే మనం ఒక కాల్ అంటే వెబ్సైట్లో మనం ఒక క్లిక్ అనేది చేసిన తర్వాత 6-10 seconds పాటు మనం అక్కడ యూజర్ని వెయిట్ చేపిస్తున్నాము అని అంటే అది ఒక యూజర్ ఎక్స్ప్రెషన్లో ఈ సైట్ అనేది సరిగ్గా ఫాస్ట్గా పనిచేయట్లేదు అన్నటువంటి ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది మేము కూడా ఫేస్ చేస్తున్నాం. సో ఈ 6-10 secondsని ఎట్లా రెడ్యూస్ చేయాలి? సో ఇది రెడ్యూస్ చేయాలి అని అంటే మనకి కోల్డ్ స్టార్ట్ అనేది ఉండకూడదు. సో కోల్డ్ స్టార్ట్ అనేది ఎందుకని వస్తుంది? ఇక్కడ ఈ కంటైనర్ అనేది ఉంది చూసారా, ఈ కంటైనర్ లాంచ్ అవ్వడానికి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి AWS వాడు 2019-2020లో వాడు ఒక ఫీచర్ అనేది రిలీజ్ చేశాడు. అదేంటి అనంటే ప్రొవిజన్ కాన్కరెన్సీ. సో ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఈ కంటైనర్ ఉంది చూసారా, ఈ కంటైనర్ అనేదాన్ని ఇక్కడ నేమ్లోనే మెన్షన్ చేస్తున్నారు చూడండి, ప్రొవిజన్ కాన్కరెన్సీ. అంటే మనం ఒక కంటైనర్ని లేకపోతే ఇట్లా ఒక ఎగ్జిక్యూషన్ని ప్రొవిజన్ చేసి పెట్టేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రొవిజన్ కాన్కరెన్సీ అనే ఈ ఫీచర్ యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు కంటైనర్ అనేది ఇనిషియలైజేషన్ అవ్వదు. ఇక్కడ ప్రొవిజన్ ఆల్రెడీ ప్రొవిజన్ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ కంటైనర్ అనేది ముందే బూటప్ అయిపోయి రెడీగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక సర్వర్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేసి పెడతామో ఆ సర్వర్ని క్రియేట్ చేసిన విధంగానే ఇక్కడ మనం ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీలో బేసికలీ ఆప్షన్స్ ఉంటాయి. ఏం ఆప్షన్ ఉంటుంది, మీకు ఎన్ని ప్రొవిజన్ కాన్కరెన్సీ కావాలి, అక్కడ మనం 1 పెట్టామనుకోండి 1 కంటైనర్ ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది. 2 పెట్టామనుకోండి 2 కంటైనర్స్ ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ మన లోడ్ని బట్టి అక్కడ కంటైనర్స్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అని మనం పెట్టుకుంటే ఆ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ లాంచ్ స్టేట్లో ఉంటాయి. ఆల్రెడీ ఇనిషియలైజేషన్ స్టేట్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఇన్వోక్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొవిజన్ కాన్కరెన్సీ అనేది 10 పెట్టాను అనుకోండి. సో 10 పెట్టినప్పుడు ఇటువంటి డిఫరెంట్ కంటైనర్స్ ఆల్రెడీ 10 ఎగ్జిక్యూషన్స్ లేకపోతే 10 ఇన్వోకేషన్స్ ప్యారలల్గా లాంచ్ అయి ఉంటాయి వితౌట్ ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ద యూజర్ నుంచి ఏ రిక్వెస్ట్ కూడా లేకుండా ఈ 10 కంటైనర్స్ కూడా రెడీ స్టేట్లో ఉంటాయి అక్కడ. అప్పుడు ఏదైతే రిక్వెస్ట్ వస్తుందో ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీనివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ ఇనీషియలైజేషన్ స్టేట్ అనేది
ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకని ఎగ్జిక్యూట్ అవ్వదు? ఆల్రెడీ ఇవన్నీ బూటప్ అయిపోయి రెడీగా ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఇనీషియలైజేషన్ అనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ జరిగేది ఏంటి? ఇన్వొకేషన్ ఒకటే. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఇన్వోక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ 6 to 10 seconds ఆఫ్ టైం ఏదైతే ఉందో ఈ 6 to 10 seconds అనేది ఫస్ట్ కాల్కి కోల్డ్ స్టార్ట్కి రాకుండా ఉంటుంది. సో ఇది ఒక ఫీచర్ AWS వాడు ప్రొవిజన్ కాన్కరెన్సీ అనేది ఎప్పుడు 2019, 2020 ఆ ఇయర్స్లో మనకి ప్రొవిజన్ కాన్కరెన్సీ అనేది తీసుకొచ్చాడు. అయితే ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే కాస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో నార్మల్లీ లాంబ్డా ఎన్విరాన్మెంట్ అంటే సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్ కదా. సర్వర్లెస్ అంటే ఏంటి? మనం ఎంతైతే యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసినంత మట్టుకే మనం పే చేయాల్సి ఉంటుంది. సో మిగిలిన టైంలో మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదే ఒక EC2 లాంచ్ చేసాం అనుకోండి, ఆ EC2 ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుందో అప్పుడు దాకా మనం పే చేయాలి. కానీ లాంబ్డాకి వచ్చేసరికి ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ చేస్తాడో ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ కంటైనర్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో ఇది లాంచ్ అయిన టైంలోనే మనం పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన టైంలో మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ ప్రొవిజన్ కాన్కరెన్సీ అంటే మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 10 పెడితే ఈ 10 కంటైనర్స్ అనేది కూడా ఆల్వేస్ ఆన్ స్టేట్లోనే ఉంటాయి. అంటే 24/7 కూడా ఈ కంటైనర్స్ అన్నీ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. రన్ ఉన్నాయి అని అంటే అక్కడ మరి కొంత కంప్యూట్ యూజ్ అవుతుంది, కొంత మెమరీ యూజ్ అవుతుంది. ఆ కంప్యూట్ అండ్ మెమరీకి మనం సర్వర్కి ఏ విధంగా అయితే పే చేస్తామో ఇక్కడ ప్రొవిజన్ కాన్కరెన్సీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న అదే కాస్ట్ ఇంపాక్ట్ అనేది మనకు ఉంటుంది. సో దీనివల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు. ఒక స్కేలబిలిటీ అండ్ కాన్కరెన్సీ తప్ప రిమైనింగ్ అంతా కూడా మనకి EC2 సర్వర్కి ఏ విధంగా అయితే ప్రాబ్లం అవుతుందో ఇక్కడ కూడా అదే విధంగా కాస్ట్ ఇంపాక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనకి ప్రొవిజన్ కాన్కరెన్సీ వల్ల అయితే ఉన్న డ్రాబ్యాక్. AWS ఇప్పుడు 2022లో ఇంకొక కొత్త ఫీచర్ తోటి వచ్చింది. అదేంటి అని అంటే సో దట్ ఈస్ కాల్డ్ as స్నాప్స్టార్ట్. ఈ స్నాప్స్టార్ట్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది కూడా సిమిలర్గా ప్రొవిజన్ కాన్కరెన్సీ ఎట్లా అయితే పనిచేస్తుందో సేమ్ అదే విధంగా స్నాప్స్టార్ట్ అనేది కూడా పనిచేస్తుంది. అయితే మరి స్నాప్స్టార్ట్కి ప్రొవిజన్ కాన్కరెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే చూడండి, స్నాప్స్టార్ట్కి ప్రొవిజన్ కాన్కరెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి మెయిన్గా కాస్ట్ అనేది ఉండదు. ప్రొవిజన్ కాన్కరెన్సీలో కాస్ట్ ఉంటుంది. సో మీరు స్నాప్స్టార్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఒకటి మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ మీరు స్నాప్స్టార్ట్ యూజ్ చేస్తే మీకు కోల్డ్ స్టార్ట్ ఉండదు. దెన్ ఇక్కడ ప్రొవిజన్ కాన్కరెన్సీకి అయ్యేటువంటి కాస్ట్ కూడా స్నాప్స్టార్ట్కి ఉండదు. మరి ఎట్లా? వాడు ఇట్లా కంటైనర్స్ లాంచ్ చేసి పెడతాడా, లేకపోతే ఏ విధంగా వాడు ఈ ఇనీషియలైజేషన్ టైంని ఎలిమినేట్ చేస్తున్నాడు? ఈ స్టేజ్ లేకుండా డైరెక్ట్గా ఇన్వొకేషన్కి ఈ 6 to 10 seconds ఆఫ్ డిలే అనేది లేకుండా ఏ విధంగా వీడు స్నాప్స్టార్ట్ అనే ఆప్షన్ని వితౌట్ కాస్ట్ మనకి ప్రొవైడ్ చేయగలుగుతున్నాడు అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా అయితే చూద్దాం. సో AWS వాడు ఈ స్నాప్స్టార్ట్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు అని అంటే సో ఫస్ట్ మనం ఎప్పుడైతే లాంబ్డా ఫంక్షన్ని ఒక వెర్షన్ కింద సేవ్ చేస్తామో ఇక్కడ ప్రొవిజన్ కాన్కరెన్సీలో మనం ఎటువంటి వెర్షన్స్ కానీ ఎటువంటి అలియాస్ కానీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా ఉన్నటువంటి లేటెస్ట్ వెర్షన్లోనే ప్రొవిజన్ కాన్కరెన్సీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ స్నాప్స్టార్ట్కి వచ్చేసరికి వీడేం చేస్తున్నాడు? మనం ఒక వెర్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అని అంటే స్నాప్స్టార్ట్ని ఎనేబుల్ చేసుకోవాలి. మన లాంబ్డా కాన్ఫిగరేషన్లో స్నాప్స్టార్ట్ని ఎనేబుల్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే మనం ఒక వెర్షన్ అనేది క్రియేట్ చేయాలి. వెర్షన్ అనేది క్రియేట్ చేయకపోతే ఈ స్నాప్స్టార్ట్ ఫీచర్ అనేది మనకి అవైలబుల్గా ఉండదు. సో మనం ఏం చేయాలి అంటే వెర్షన్ అనేది ఎనేబుల్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ అప్లోడ్ చేసి స్నాప్స్టార్ట్ ఫీచర్ని ఎనేబుల్ చేసి ఒక వెర్షన్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో వెర్షన్ క్రియేట్ చేసినప్పుడు సో AWS వాడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. చూడండి, ప్రొవిజన్ కాన్కరెన్సీలో ఏం చేస్తున్నాడు? నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని ప్యారలల్గా లాంచ్ చేసేసి ఐడియల్గా వదిలేస్తున్నాడు. సో రిక్వెస్ట్ వస్తుంది, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆ కాస్ట్ ఇంపాక్ట్ అనేది మనకి ఎండ్ యూజర్స్కి పడకుండా ఉండాలని AWS వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎనేబుల్ చేసి వెర్షనింగ్ చేస్తున్నప్పుడు మన లాంబ్డా కోడ్ ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది కదా, దాన్ని ఒక కంప్యూట్ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళి అక్కడ ఫైర్ క్రాకర్ VM అని ఒక ఓపెన్ సోర్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు. ఫైర్ క్రాకర్ VM అనేటువంటి ఒక ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, ఇది లాంబ్డా ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని AWS వాడు యూజ్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే వెర్షన్ క్రియేట్ చేస్తామో ఆ వెర్షన్ క్రియేట్ చేసినప్పుడు ఈ కోడ్ అంతా కూడా లైబ్రరీస్ లేయర్స్ అంతా కూడా ఈ ఫైర్ క్రాకర్ VM మీదకి వెళ్తుంది. ఈ VM మీదకి వెళ్ళిన తర్వాత AWS వాడు ఏం చేస్తున్నాడు అని అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినటువంటి ఆ మెమరీ ఉంటుంది చూసారా, ఆ మెమరీ ప్లస్ ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్క్ స్టేట్ని ఒక స్నాప్షాట్ తీసుకుంటున్నాడు. సో ఇది రెండు కలిపి మెమరీ ప్లస్ డిస్క్ స్టేట్ని ఒక స్నాప్షాట్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు.
సో AWSలో స్నాప్షాట్ ఐడియా ఉంది కదా, నథింగ్ బట్ బ్యాకప్ అనమాట. సో మనం EC2లో చూస్తాం, AMIs ఉంటాయి, స్నాప్షాట్స్ ఉంటాయి, RDSకి తీసుకుంటాం, స్నాప్షాట్స్ ఉంటాయి. సేమ్ అట్లానే ఇక్కడ ల్యాంబ్డాకి కూడా ఎప్పుడైతే మనం స్నాప్షాట్ అనేది ఎనేబుల్ చేసి వెర్షనింగ్ అనేది ఎనేబుల్ చేస్తామో అది ఫైర్ క్రాకర్ VM మీదకి వెళ్తుంది. ఫైర్ క్రాకర్ VM మీదకి వెళ్ళిన తర్వాత ఈ మెమరీ ప్లస్ డిస్క్, ఈ ఎగ్జిక్యూట్ అవుతున్న VM ఆర్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ మీద ఉన్న మెమరీ ప్లస్ డిస్క్ స్టేట్ని వాడు ఒక స్నాప్షాట్గా తీసుకుంటాడు. సో ఇది ఏం చేస్తుంది, ఈ స్నాప్షాట్ని వాడు క్యాషింగ్ ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేసుకుంటాడు. సో దీన్ని AWS వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. సో క్యాషింగ్ చేస్తూ ఎప్పుడైతే నెక్స్ట్ టైం రిక్వెస్ట్ వస్తుందో సేమ్ లాంబ్డా ఫంక్షన్ ఆర్ ఏదైతే వెర్షన్ క్రియేట్ చేసామో ఈ వెర్షన్కి ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది వస్తుందో ఆ రిక్వెస్ట్ అనేది వస్తున్నప్పుడు వీడు ఈ ఇనిషియలైజేషన్ టైం అనేది చేయకుండా ఆల్రెడీ ఇక్కడ క్యాషింగ్లో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి దాన్ని ఇనిషియలైజ్ చేస్తాడు. సో అగైన్ ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే, సో ఇక్కడ ఏం చేస్తుంది, ఒరిజినల్ ఇనిషియలైజేషన్లో మొత్తం లాంబ్డా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అప్ అవ్వాలి, దాని మీద ఉన్న లేయర్స్ అండ్ లైబ్రరీస్ అప్ అవ్వాలి, దెన్ అప్పుడు మనకి ఇనిషియలైజేషన్ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ క్యాషింగ్లో ఏమవుతుంది, మనకి ఇక్కడ అగైన్ రన్ టైమ్ అనేది అప్ అవ్వడం, బూట్ అవ్వడం ఇదేది కూడా ఉండదు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ ఇక్కడ మెమరీ అండ్ డిస్క్లో క్యాషీ అయి ఉంది. సో ఈ క్యాషీ అయి ఉన్న దాన్ని మనం డైరెక్ట్గా తీసుకొచ్చి వీడు జస్ట్ రీస్టోర్ చేస్తున్నాడు. సో నౌ దిస్ ఇనిషియలైజేషన్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ రీస్టోర్ ఫేజ్. రీస్టోర్ అని ఎప్పుడు కాల్ చేస్తాము అని అంటే ఓన్లీ స్నాప్స్టార్ట్ యూజ్ చేస్తున్నప్పుడే మనం దీనిని రీస్టోర్ ఫేజ్ అని కాల్ చేస్తాం. నార్మల్లీ ప్రొవిజన్ కాన్కరెన్సీ ఆర్ నార్మల్ బేసిక్ లాంబ్డా వర్క్ ఫ్లో కానీ లేకపోతే అక్కడ లైఫ్ సైకిల్ కానీ ఎట్లా ఉంటుందంటే ఇనిట్, ఇన్వోక్, షట్ డౌన్ ఉంటుంది. కానీ ఈ కొత్త ఫీచర్ తోటి వాడు ఇనిట్ ఫేజ్ని రిమూవ్ చేసి రీస్టోర్ ఫేజ్ని తీసుకొచ్చాడు. సో ఈ రీస్టోర్ అంటే నేమే మెన్షన్ చేస్తున్నట్టు మనకి క్యాషింగ్ నుంచి డైరెక్ట్గా ఈ రీస్టోరేషన్ అయితే జరుగుతుంది. దెన్ రీస్టోర్ అవుతుంది, ఇన్వోక్ అవుతుంది, షట్ డౌన్ అవుతుంది. చూడండి, ఒక సర్వర్ అనేది మనం కాన్ఫిగర్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఒక AMI ఒక బ్యాకప్ నుంచి రీస్టోర్ చేయాలంటే తక్కువ టైం తీసుకుంటుంది. సో అట్లా AWS వాడి స్నాప్షాట్ ద్వారా ఈ ఫీచర్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో చూడండి, ఇక్కడ స్నాప్షాట్, ఈ స్నాప్షాట్ల నుంచి స్నాప్ తీసుకున్నాడు, దెన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ స్నాప్షాట్నే వాడు స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి సింపుల్గా AWS వాడు స్నాప్షాట్ అని అయితే పెట్టాడు. సో ఈ విధంగా మనకి వాడు 10x పర్ఫార్మెన్స్ అనేది వితౌట్ ఎనీ కాస్ట్ ఇంపాక్ట్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దీనివల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ప్రొవిజన్ కాన్కరెన్సీలో అవుతున్న కాస్ట్ అనేది మనకు ఉండదు. సో ఇక్కడ మనం 10 కంటైనర్స్ లాంచ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకు ఆ కాస్ట్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే స్నాప్షాట్ ఎనేబుల్ చేసుకుంటామో జస్ట్ వీడు క్యాషింగ్లో నుంచి రీస్టోర్ చేసి ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో రీస్టోర్ చేస్తాడు, ఇన్వోక్ చేస్తాడు, షట్ డౌన్ చేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ 6 to 10 seconds ఆఫ్ డిలే ఏదైతే జావాకుందో ఈ కోల్డ్ స్టార్ట్ టైము, ఈ కోల్డ్ స్టార్ట్ టైం కాస్త లెస్ దెన్ 1 second కిందకు వచ్చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, నార్మల్ పైథాన్ నోట్ జేఎస్కి ఏ విధంగా అయితే ఉంటుందో సో అదేవిధంగా జావా కూడా ఇంకా తక్కువ, చెప్పాలంటే ఇంకా చాలా తక్కువ, లెస్ దెన్ 1 second అని పెట్టాను. కానీ ఇది ఆల్మోస్ట్ లెస్ దెన్ సమ్ 0.1 second తక్కువలో ఉంది. సో అంటే 1/10th part ఆఫ్ 1 secondకి తక్కువలో ఇది మనకి ఇన్వోకేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్నాప్షాట్ అనేది ఏ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది అని అంటే AWS వాడు ప్రెజెంట్ ఓన్లీ జావా లాంగ్వేజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే జావా లాంగ్వేజ్కి మాత్రమే మనకి ఇక్కడ 6 to 10 seconds ఆఫ్ డిలే ఉంది కాబట్టి దానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి జావాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి కదా. జావా 8 ఉంది, జావా 11 ఉంది అండ్ జావా 16, 17 ఏదో ఉంది. సో వీడు సపోర్ట్ చేసేది ఏంటి అని అంటే ఓన్లీ జావా 11 ఎన్విరాన్మెంట్కి మాత్రమే ఈ ప్రెజెంట్ ఈ స్నాప్షాట్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఆల్రెడీ జావా 8 వెర్షన్ కనుక లాంబ్డాలు యూజ్ చేస్తూ ఉంటే ఈ మీరు జావా 8 నుంచి జావా 11కి మీరు మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్. సో ఇంకా రెండొక విషయం ఏంటి అని అంటే వేరొక ఏ లాంగ్వేజ్కి కూడా మనకి స్నాప్షాట్ ఆప్షన్ అయితే లేదు. కానీ మీకు ఇంకా 1 second ఆ 2 second నోట్ చేసి పైథాన్ తీసుకున్న 1 second 2 second డిలేస్ ఆఫ్ కోల్డ్ స్టార్ట్ ఉంటుంది కదా. ఆ కోల్డ్ స్టార్ట్ కూడా మీకు ఉండకూడదు అని అంటే దెన్ మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే ప్రొవిజన్ కాన్కరెన్సీ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఆప్షన్ ఫర్ యూ, ఓన్లీ వన్ ఆప్షన్ ఫర్ యూ. ఇక్కడ మీకు స్నాప్షాట్ ఆప్షన్ అయితే లేదు. సో అక్కడ మీకు డ్రాబ్యాక్ ఏంటి అని కాస్ట్ అనేది ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బికాజ్ ఎందుకంటే ఫీచర్ అవైలబిలిటీ అయితే లేదు కాబట్టి. అయితే సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే ఇది ఒక కొత్త సర్వీస్ కాబట్టి AWS వాడు ఇంకా మన ముంబై రీజన్లో, ఇండియన్ రీజన్స్లో అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు. అఫ్కోర్స్ హైదరాబాద్ అనే కొత్త రీజన్ వచ్చింది కానీ అది కొత్త రీజన్ కాబట్టి కొత్త సర్వీసెస్ ఏవి కూడా ఫాస్ట్గా అందులో అయితే లాంచ్ అవ్వవు. కానీ ముంబై రీజన్లో అయితే మనం 2023 ఫస్ట్ పార్ట్లోనైతే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిఫోర్ జూన్ అయితే మనకి ముంబై రీజన్లో అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ స్నాప్షాట్ అనేటువంటి ఆప్షన్. సో
అది ఒక రీజియన్ అవైలబిలిటీ అయితే లేదు మనకి ఇంకా ముంబైకి. మీరు ఒకవేళ నార్త్ వెర్జీనియా లేకపోతే ఓహియో, సింగపూర్ ఇటువంటి డిఫరెంట్ రీజన్స్లో అదర్ రీజన్స్లో కనుక మీరు ట్రై చేయాలనుకుంటే జస్ట్ ఫర్ టెస్టింగ్ మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఇనీషియలైజేషన్ టైం ఎంత తీసుకుంటుంది, స్నాప్స్టార్ట్ ఎనేబుల్ చేశాక ఎంత టైం తీసుకుంటుంది అనేదంతా కూడా ఒకవేళ మీరు మనకు దగ్గరలో ఉన్న సింగపూర్ రీజన్లో టెస్ట్ చేయొచ్చు, లేకపోతే నార్త్ వెర్జీనియా ఎనీ అదర్ రీజన్ వేర్ దిస్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ వీ కెన్ టెస్ట్ ఇట్ దర్. సో దీని మీద ఒక ఎగ్జిక్యూషన్ వీడియో, ఒక లైవ్ డెమో కైండ్ ఆఫ్ వీడియో అనేది నేను కూడా ఒక రికార్డింగ్ చేసి అయితే రిలీజ్ చేస్తాను. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, సెకండ్ డిఫరెన్స్ ఎంత ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్నాప్స్టార్ట్. మీరు కూడా ఒకసారి చూడండి. సో మీకు ఏమైనా మీ ప్రాబ్లమ్ సినారియోస్లో, మీ రియల్ టైమ్ ప్రాబ్లమ్ సినారియోస్లో హెల్ప్ అయితే కనుక ఈ కోల్డ్ స్టార్ట్ని సాల్వ్ చేసేదానికి ఇది ఒక గుడ్ ఆప్షన్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.